హాయ్ అండి. ఈరోజు మేము త్రినాథం ఎలా చేసుకున్నాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పూజకు కావాల్సినటువంటి ముందుగాను త్రినాథుల స్వాములకి 3 చెంబులు కలశాలు పెట్టుకోవడానికి కావాలండి. అండ్ ఇది పెద్ద చెంబు మనకి వినాయకుడికి. అండ్ అలాగే 3 కొబ్బరికాయలు అండ్ ఒక కొబ్బరి బొండం వినాయకుడికి. మట్టి ప్రమిదలు అండి ఇవి. చూడండి, మట్టి ప్రమిదలు మనకు బ్రౌన్ కలర్ చాలా ఉంటాయి, బట్ ఇవి మట్టితోనే అలా ఉంటాయన్నమాట. సో అవి ఆయిల్, ఆకు చెక్క ముఖ్యంగా కావాల్సినటువంటివి. అండ్ నువ్వుల నూనె అండి, ఆయిల్. అండ్ ఫోటోకి ఒక పువ్వుల దండ అండ్ స్వామివారి ఫోటో ఒకటి అండ్ పీటలు 2 పత్రాలు. ఇలా మనం దేవుడి ఫోటోని అలంకరించుకోవాలండి. తర్వాత ఆ ప్లేస్లో మనం కొంచెం బియ్యం వేసి కలశాలని ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాలి. త్రినాథ స్వాములకు ఎడమ వైపున మనకి విఘ్నేశ్వరుడు వస్తారండి. ఫస్ట్ మనం వినాయకుడే కదా ఆదిపుత్యము మొదటిది, కాబట్టి ఫస్ట్ అది విఘ్నేశ్వరునికి పెట్టుకుంటున్నాము. విఘ్నేశ్వరు తర్వాత మూడిట్లో ఫస్ట్ ఇది మిడిల్ వన్. ఏదైనా సరే విష్ణుమూర్తికి ఫస్ట్ పూజించాలండి, కాబట్టి ఫస్ట్ మిడిల్ పెట్టాలి. తర్వాత ఎయిదర్ సైడ్ వాటెవర్ ఏదైనా పెట్టచ్చు, అటువైపు కానీ ఇటువైపు కానీ. ఇలా చెంబుల్లో మనం నీళ్ళు, అక్షంతలు, పువ్వులు ఏవి మనకి చేయగలిగితే మన శక్తి మేర అవి వేసి, ముఖ్యంగా మర్రి చిగుళ్ళు అండ్ మామిడి కొమ్మలు వేసి చెంబుల్లో కొబ్బరికాయల్ని 3టిగా పెట్టి వాటికి పువ్వులతో అలంకరించాలండి. అలాగే పసుపుతో గణపతిని చేసుకొని అక్కడ ఒక కరక్కాయని ముక్కను అండ్ గ్రాస్ ఉంటుంది కదండి, గరిక పూస అని అంటారు, గరిక, అది ఖచ్చితంగా మనం పెట్టాలి వినాయకునికి. అండ్ బెల్లం, వడపప్పు పెట్టాలండి. కొంతమంది చలివిడి కూడా పెట్టుకుంటారు, ఆనవాయితీ ఉన్న వాళ్ళు. మాకైతే ఆనవాయితీ లేదు, సో మేమైతే పెట్టుకోలేదండి. ఓన్లీ వడపప్పు, బెల్లం మాత్రమే వినాయకునికి సమర్పించాము. మిగతా ప్రసాదము త్రినాథ స్వామికి అటుకులు అండి. అటుకులు అనేది మన ఇష్టం, బెల్లం కానీ పంచదార కానీ నెయ్యితో కానీ లేదంటే వాటర్తో తడిపి కానీ మనం ప్రసాదాన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ. సో నేనైతే ఫస్ట్ మంత్రాలు అవన్నీ చదువుతున్నాను. దానికి గాను మా పాప పూజ చేస్తుంది, మంత్రాలు చదువుతుంటే. త్రినాథ స్వాములే అష్టోత్తర శతనామవాలి అండి. అది కంప్లీట్ అయిన తర్వాత మనం కథ ప్రారంభానికి వెళ్తాము. కథ మధ్యలో త్రినాథ స్వాములు ఎక్కడైతే మనకి ఆశీర్వదిస్తుంటారో వాళ్ళ సిచ్యువేషన్స్లోన అప్పుడు మనం త్రినాథ స్వాములకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అని చదివే వాళ్ళంటే వింటున్న వాళ్ళు జై అని అంటారండి. మా చిన్నప్పుడు మా ఎదురింట్లో ఉన్న అతను దీన్ని పాట రూపంలో పాడేవారు. అతను వెనకాలే మేమందరం వెళ్ళి సరదాగా భజన చేస్తున్నట్లు ఉండి ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదాన్ని స్వీకరించుకొని ఇంటికి వచ్చేవాళ్ళం అండి. బట్ ఇప్పుడు అతను లేరు, చనిపోయారు. మేమైతే ఇక్కడ పాట కాకుండాను పుస్తకం ఉంటుంది, త్రినాథ స్వామి మేళ, ఆ పుస్తకాన్ని మేము చదువుతున్నాము. సత్యనామవాలి అండ్ వ్రతం ఏంటి అనేది కంప్లీట్గాను. ముఖ్యంగా పూజకు కావాల్సింది నువ్వుల నూనె అండి, అది ఎక్కువగా ఇంపార్టెంటు. అండ్ 3గాను మనం ఏం చేసినా సింగిల్ దీపం కాదండి, 3గా పెట్టి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం చేసినా కూడాను ఫస్ట్ విఘ్నేశ్వరుడికి చేయాలండి. దీపం వెలిగించినా కూడాను ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడికి వెలిగించుకుంటాము, తర్వాత ఏదైనా కూడాను. తర్వాత విష్ణుమూర్తికి అండి మిడిల్ వన్. తర్వాత 2 సైడ్స్లో ఏది ప్రారంభించినా పర్వాలేదు. ఇలా దీపం వెలిగించినా కూడాను మనం ఇలానే చేయాలండి. ప్రసాదం పెట్టినా ఇలానే చేయాలి, తాంబూలం పెట్టినా అలానే చేయాలి. ఏం చేసినా కూడాను ముందు విఘ్నేశ్వరుడికి, తర్వాత విష్ణుమూర్తికి, ఆ తర్వాత మిగతా ఇద్దరికండి. సో అలా పూజను కంప్లీట్ చేసుకొని చివరిగా మనం కొబ్బరికాయ కొట్టాలి, హారతి ఇవ్వాలండి. దాంతో పూజ అనేది కంప్లీట్ అవుతుంది. మరి మా పూజ ఎలా ఉందో అనేది మీ కామెంట్స్లో పెడితే మాకు తెలుస్తుంది. అండ్ లైక్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. మంచి నేచర్ వీడియోస్ని కూడా చేయడానికి
నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది మీ సబ్స్క్రైబ్ అండ్ మీ లైక్ అండ్ కామెంట్స్. ఓకే అండి, బాయ్ వ్యూవర్స్.